హలో అండి అందరికీ. ఈరోజు ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం కోసం ఫస్ట్ మామిడికాయల్ని నీట్గా కడిగి పొడి క్లాత్తో తుడిచి ఆవకాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని మరలా పొడి క్లాత్తో తుడిచి గంట అలా వదిలేయండి. ఈ ఆవకాయ పచ్చడి వేరుశనగ నూనెతో ప్రిపేర్ చేస్తున్నాను. నేను 1.5 లీటర్ ఆయిల్ని వేస్తున్నాను. పల్లి నూనెతో చేసుకోవచ్చు, నువ్వుల నూనెతో కూడా ఈ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లి నూనెతో ప్రిపేర్ చేయడం వల్ల ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఒక పెద్ద బేసన్ గిన్నెని తీసుకొని అందులో బౌల్ సహాయంతో మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటున్నాను. అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కొలుచుకుందాం. 4 కప్పుల మామిడికాయ ముక్కలను వేసుకొని దీనిలోకి పెద్ద గ్లాస్తో ఆయిల్ వేసుకొని ఆయిల్ ముక్కలకి బాగా పట్టే విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగానే మామిడికాయ ముక్కలకి ఆయిల్ పట్టించడం వల్ల ముక్క మెత్తబడదు, పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కారం ఆవపిండిని మిక్స్ చేసుకుందాం. 1 కప్పు కారం వేసుకుంటున్నాను. మరీ స్పైసీగా కావాలనుకున్న వారు గిన్నె నిండుగా వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు ఆవపిండిని వేసుకుంటున్నాను. ఆవాలు ఎండలో 2 గంటలు ఉంచి మిక్సీ జార్లో వేసి స్మూత్ పౌడర్లా చేసుకున్న ఆవపిండిని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. రాళ్ళుప్పుని ఒక ఎండలో 2 గంటలు ఉంచి మిక్సీ జార్లో వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకొని అలా చేసిన సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నార్మల్ సాల్ట్ వేసుకునేవారు కాస్త తగ్గించి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల మెంతి పిండిని వేసుకుంటున్నాను. మెంతులు కూడా ఎండలో ఒక 2 గంటలు ఉంచి మిక్సీ పట్టి స్మూత్ పౌడర్లో చేసుకున్న మెంతి పిండిని వేసుకుంటున్నాను. మరలా పసుపు 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని గరిటెతో బాగా మిక్స్ చేసుకొని మరలా ఇందులోకి 1/2 కప్పు తొక్కవలచిన వెల్లుల్లి రబ్బలు వేసుకొని వెల్లుల్లి వేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా కలిపేసి ఈ కారం మిక్స్ని నూనె పట్టించిన మామిడికాయ ముక్కలకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవకాయ ముక్కలకి కారం బాగా కోట్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కారం వేసాక బాగా మిక్స్ చేసుకున్నాక మిగిలిన ఆయిల్ అంతా వేసుకోవాలి. నాకైతే 1.5 లీటర్ ఆయిల్ పట్టింది. ఆయిల్ వేసాక ఒకసారి చేతితో బాగా కలిపేసి ఈ ఆవకాయ పచ్చడి టేస్ట్ ఒకసారి చూసుకోండి. కారం సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఎప్పుడైనా కొద్దిగా తగ్గించి వేసుకుంటే తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే ఏం చేయలేం కదా, అందుకే కాస్త తగ్గించే వేసుకోండి. కారం సాల్ట్ చెక్ చేసుకొని ఏదైనా చాలకపోతే వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆవకాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మామిడికాయ ముక్క మునిగేటట్లుగానే ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది. మెయిన్గా ఆవకాయ పచ్చడికి తడి అనేది అస్సలు తగలకూడదు. తడి తగిలితే పచ్చడి పాడవుతుంది. ఇలా కలిపిన ఆవకాయ పచ్చడిని జాడీలో కానీ మూత గట్టిగా ఉండే ప్లాస్టిక్ డబ్బాలోనైనా పెట్టుకోండి. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో కొంచెం కొంచెంగా గరిటెతో వేసుకుంటున్నాను. మొత్తం పచ్చడి అంతా వేసుకున్నాక మూత పెట్టి 3 రోజులు అలా వదిలేయండి. 3వ రోజు ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, ఆయిల్ పైకి తేలి పచ్చడి బాగా ఊరిపోయి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ పచ్చడిని డబ్బాలోంచి పెద్ద ప్లేట్లోకి వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలిపేసి రోజువారీ వాడటం కోసం చిన్న జార్లో తీసుకొని మిగతాది 8 డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సర కాలం నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. అంతేనండి, టేస్టీ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ఆవకాయ పచ్చడి అందరికీ ఒక ఎమోషన్. ఎందుకంటే ఆవకాయ పెట్టిన ప్లేట్లోకి వేడి వేడి అన్నం వేసుకొని కాస్త నెయ్యి వేసి కలుపుకొని తింటే అబ్బా టేస్ట్ అమృతంలా ఉంటుంది. మన చేత్తో ఆవకాయ పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ పెడితే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.